నా పేరు ముక్కాల్ ద్వారకానాథ్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు. ఈరోజు ఉమ్మడి తూర్పు గోదావరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి సంబంధించి 2వ తారీఖు నాడు ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారంగా ఈరోజు 27వ తారీఖు నాడు చెరుకూరి గార్డెన్స్లో ఉదయం 11 నుంచి 12 దాకా నామినేషన్స్ స్వీకరణ జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఈ యొక్క ప్రక్రియకి సంబంధించి నామినేషన్స్లో ఎవరైతే పాల్గొంటారో అర్హత గల వాళ్ళందరూ, అలాగా జరుగుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క ప్రక్రియకి సంబంధించి నామినేషన్స్ ఎక్కువగా వచ్చి ఎలక్షన్కి కానీ పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 11వ తారీఖు ఫిబ్రవరి 2024 విజయవాడ ఆర్యవైశ్య మహాసభకు సంబంధించినటువంటి కార్యాలయంలో ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు నామినేషన్స్ అన్నీ కూడా స్వీకరిస్తాం. ఆ వాసవిమాత దయ వల్ల ఇనామినేస్ అయినప్పుడు రేపు జరగబోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి ఆర్యవైశ్యులు, అలాగే మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ అంతా కూడా రేపు దాని మహాసభలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరుగుతుంది. వీటన్నిటికీ మా బైలాలో, మహాసభకి సంబంధించినటువంటి బైలాలో ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఈసారి అధ్యక్షులుగా ఉభయ గోదావరి జిల్లాలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి సంబంధించినటువంటి ఈ యొక్క అధ్యక్షుని ఎన్నికలు ఇక్కడ జరగాలి కాబట్టి శివరామ సుబ్రహ్మణ్యం అన్నగారి ఆధ్వర్యంలో, బాబీ గారి నేతృత్వంలో, వారందరి సహకారంతో ఈ యొక్క భారీ సమావేశాన్ని రేపు ఉదయాన ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే మాకు సంబంధించినంత వరకు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఒక అధ్యక్షుడిగా నాకున్నటువంటి నా జిల్లా అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర కమిటీ కానివ్వండి, పెద్దల ఆశీస్సులతోటి ఇప్పటిదాకా కూడా జరిగినటువంటి ఈ యొక్క 3.5 సంవత్సరం 4 సంవత్సరాల పర్యాయం మహాసభకి సంబంధించి ఎక్కడా కూడా ఆ యొక్క గౌరవాన్ని తగ్గించకుండా నా జిల్లా అధ్యక్షుల సహకారంతో ఈ జిల్లాలో, ఈ రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులకు సంబంధించి వారికి అన్ని రకాలైనటువంటి సపోర్టుతో ముందుకు నడిచాం, వాళ్ళందరి సహకారంతో. మరి అదేవిధంగా ఈ మధ్య కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం, 2వ మహాసభ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ ఎవరు కూడా ఆర్యవైశ్యులు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇది మనకి మాతృ సంస్థ అయినటువంటి మహాసభ. ఈ మహాసభలో పెద్దలు రోషయ్య గారు లాంటి మహానుభావులు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి మహాసభ ఇది. దీనికి సంబంధించి రాబోతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి కానీ, జిల్లాలో జరగబోతున్నటువంటి ఈ మహాసభకు సంబంధించినటువంటి ఎలక్షన్లు కానీ మనకి పెద్దలు చూపించినటువంటి మార్గం, ఆ మార్గం ఏదైతే బైలా ఉందో ఆ బైలా ప్రకారంగానే ఈ మహాసభ నడుచుకుంటుంది. దీంట్లో ఎక్కడా కూడా వేరే తారతమ్యాలు లేవు. ఎవరైతే సంఘాల మీద బతుకుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట చెప్పడం చాలా దురదృష్టకరమైనప్పటికీ కూడా చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి సంబంధించి ఈ 4 సంవత్సరాల పర్యాయంలో జరిగినటువంటి గత 2 సంవత్సరాల ముందు ఏదైతే కరోనా ఉందో ఆ కరోనాకి సంబంధించినటువంటి ఇబ్బందుల దృష్ట్యా ప్రపంచం అంతా కూడా రెన్యూల్ తీసుకోవాలనే ఒక ఆలోచనతో అన్ని సంస్థలు కూడా రెన్యూల్ అయినాయి. అందులో భాగంగానే మహాసభకి సంబంధించినటువంటి జనరల్ బాడీని ఏర్పాటు చేసుకుని పెద్దలందరి ఆమోదంతో ఈ యొక్క 2 సంవత్సరాలకి సంబంధించినటువంటి పొడిగింపుని తీసుకొని ఏదైతే యాక్చువల్గా రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది కాబట్టి తద్వారా మహాసభ ఎన్నికలకు మళ్ళీ కూడా పోస్ట్ పోన్ కాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క ముందుకు రావడం, అది ఈరోజు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బాబీ గారి నేతృత్వంలో
ఈ యొక్క మన రాజమండ్రిలో చెరుకూరి గార్డెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఆర్యవైశ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై వాసవి, జై జై వాసవి. నమస్కారం అండి. ఈ రోజున చెరుకూరి గార్డెన్స్లో శివరామ సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో స్టేట్ ప్రెసిడెంట్ మొక్కాల ద్వారకానాథ్ గారి ఆధ్వర్యంలో, సాధు ప్రతాప్ గారు సమక్షంలో స్టేట్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ స్వీకరణ జరుగుతుందండి. దీనికి స్టేట్ నలుమూల నుంచి ఉన్న మన ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ నామినేషన్ ప్రక్రియకి ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు మయాన్ని ఇక్కడికి రావడం జరుగుతుంది. నామినేషన్ స్వీకరణ అయిన తర్వాత రేపు సింగిల్గా ఒకే నామినేషన్ వస్తుందని అనుకుంటున్నాం. ఒకే నామినేషన్ వస్తే రేపు అది ప్రకటించడం జరుగుతుంది. లేకపోతే నెక్స్ట్ మంత్ 11వ తారీఖుని ఈ ఎన్నికల ప్రక్రియ విజయవాడ స్టేట్ ఆఫీస్లో జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. రేపు స్టేట్ ఆర్యవైశ్య మహాసభ మీటింగ్ మన తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు, రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులకి అండగా నిలిచే మన వ్యక్తి శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో, మా స్టేట్ నాయకులు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో రేపు ఇక్కడ ఈసీ మీటింగ్ జరుగుతుందండి. దానికి రాష్ట్ర నలుమూల నుంచి సుమారు 2500 మంది ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అవుతారు రేపు.